రైట్ అంబులెన్స్ సౌండ్ వింటేనే చాలా మంది భయాందోళన చెందుతారు. ఎవరికేం ఆపద వచ్చిందో, ఎక్కడేం ప్రమాదం జరిగిందోనని ఆవేదనకు లోనవుతాం. అంబులెన్స్ నడిపే వారికి ఉండే ఆందోళనలు ఎన్నో. రోగికి సకాలంలో ఆసుపత్రికి చేర్చాలంటే ఆగ మేఘాల మీద వెహికల్ నడపాలి. అవసరమైతే రోగిని ప్రథమ చికిత్స చేయాలి. రోగి లేదా బాధితుల పక్కనే ఉండే కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పాలి. ఇవన్నీ మగాళ్లకే సాధ్యమనుకుంటారు. కానీ ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఓ మహిళా అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తూ మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ గ్రామానికి చెందిన మన్యం కల్పన అంబులెన్స్ డ్రైవర్గా మారి ఎందరికో ప్రాణదానం చేస్తున్నారు. ఆపదలో ఉన్నామని ఫోన్ చేస్తే చాలు ఆగమేఘాల మీద ఘటనా స్థలానికి వెళ్లి రోగులు, ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేరుస్తున్నారు. కేవలం డ్రైవర్గానే కాకుండా బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడంలోనూ ముందుంటారు. అవసరమైతే మార్గ మధ్యంలోనే ఫస్ట్ ఎయిడ్ కూడా అందిస్తారు. ఒక్కోసారి సడన్ గా ఏదన్నా ఇబ్బంది పడి మనం అందుబాటులో వెళ్లే లోపు ఏదన్నా జరిగితే అది మనం పూర్తిగా చేయనట్టేగా. పూర్తిగా ఫుల్ఫిల్ చేయాలి అంటే ఇంకా నేను చేయాల్సింది ఉంది. ఇక్కడ చాలా మందికి సాయం చేయాలి. ఇక్కడ ఎన్నో బాధలతో వచ్చే జనం వాళ్ళకి మనకి గవర్నమెంట్ పెట్టిన అవకాశం. ఈ మధ్యలో మనం ఒక మీడియేటరే మాత్రమే. మహిళల్లో ఉత్సాహం తీసుకురావాలని నేనండి. ఎందుకంటే నాకు ఇష్టం డ్రైవింగు. ప్లస్ ఒకటిను ఈ డ్రైవింగ్తో పాటు ఇక్కడ ఆటోలు తోలే వాళ్ళు కూడా చాలా మంది లేడీస్ ఉన్నారు ఇబ్బందులతో. అలాగే ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో నన్ను డ్రైవర్గా తీసుకున్నారు అంటే ఇక్కడ కూడా ఉన్నట్టేగా. ఈ బ్యాక్లాగ్ పోస్టులు కొన్ని సంవత్సరాల నుంచి లేడీస్ ఎవరు ముందుకు రాక భయపడి అవి అలాగే జెంట్స్కే వెళ్ళిపోతున్నాయి. ఆటోలతో లేదాకా వచ్చిన జనం నన్ను చూసి ఇక్కడ దాకా వస్తారేమో, నాకు తోడు ఒక 5గురన్నా వస్తారేమో, వాళ్ళు తీసుకొచ్చే వరకు నేను ఈ పోరాటం చేద్దామని నిర్ణయించుకున్నాను. కల్పనకు చిన్నప్పటి నుంచి ప్రయాణాలంటే చాలా ఇష్టం. ఇష్టానికి తగ్గట్లుగానే డ్రైవర్ కోర్సు పూర్తి చేశారు. ఆర్టీసీ వర్క్ షాప్ లోని హెవీ వెహికల్ డ్రైవింగ్ కోర్సు పూర్తి చేసిన కల్పన ప్రస్తుతం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్నారు. గృహిణిగా ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూనే ఉద్యోగ విధులు సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనే తొలి అంబులెన్స్ డ్రైవర్ గా కల్పన రికార్డు నెలకొల్పారు. ప్రైవేట్ స్కూల్ టీచర్ గా పనిచేసిన లభించిన సంతృప్తి అంబులెన్స్ డ్రైవర్ గా విధుల్లో ఉందంటున్నారు. అలానే ప్రాణాపాయంలో ఉన్న వారిని త్వరగా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించడంలో ఎంతో తృప్తి ఉందంటున్నారు. లేడీస్ ఏ పనైనా చేయగలరు, ముందుకెళ్దాము, ఇక్కడ మన పవర్ ఏంటో చూపించుకుందామని నేను దీంట్లో రావటం జరిగిందండి. 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నాను, కానీ అవుట్సోర్సింగ్లోనే ఉన్నాను. కష్టమో నిష్ఠూరం వెనక్కి వెళ్ళొద్దని దీంట్లోనే నిలబడ్డాను. నాకు డ్రైవింగ్ అంటే ఫ్యాషను, దానికోసం కూడా కొంత నిలబడ్డాను. మీ లక్ష్యం ఏంటి అసలు? ఫైనల్గా ఒక్కొక్కరికి ఒక్కో లక్ష్యం ఉంటుంది. మీ లక్ష్యం ఏంటి? నేను దీంట్లో గవర్నమెంట్ పోస్ట్ కొట్టాలని వచ్చానండి. డ్రైవింగ్ చేస్తూ గవర్నమెంట్ పోస్ట్ కొట్టాలని వచ్చాను. హాస్పిటల్లో ఆర్ఎంఓ మేడమోళ్ళు కానీ, మనం ఏదైనా పని చేసినప్పుడు హెడ్ సిస్టర్ గారు వాళ్ళు కానీ, లేదు ఇక్కడ స్వీపర్స్ కానీ, సెక్యూరిటీ గార్డులు కానీ, వీళ్ళందరూ మనం ఏదన్నా పని చేసినప్పుడు పొగుడుతారు చూడండి. ఆ బూస్ట్తో ఇంకో సంవత్సరం చేయాలనిపిస్తుంది. అలాగే పేషెంట్లు మీరు తీసుకొచ్చి వాళ్ళు ప్రాణాలతో పోరాడేటప్పుడు పేషెంట్లు కూడా మనం పాత హాస్పిటల్ నుంచి ఇక్కడికి తీసుకొస్తామండి. టైం టు టైం నాకు ఫోన్ కాల్ రాగానే ఎమ్మటే స్పందిస్తాను. నేను లేట్ ఏం చేయను. వాళ్ళు దిగాక కానీ, లేదు 4 రోజుల తర్వాత నాకు గుర్తుండ్రు వాళ్ళు నన్ను గుర్తుపెట్టుకొని వాళ్ళు రికవరీ అయ్యాక, అక్క బాగున్నావా, ఆ రోజు నువ్వే తీసుకొచ్చావని చెప్పి పలకరిస్తారండి. మెయిన్ వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ దగ్గర నుంచి ఆ ఆనందం కోసం కొంత నేను దీంట్లో ఉండటానికి కారణం అండి. అదొకటిను. ఇక్కడ మనకి జీజీహెచ్లో ఉద్యోగం అనేది బయట ఎక్కడ ఆ సెక్యూరిటీ ఉండదండి. నైట్ డ్యూటీలు కానీ, డే డ్యూటీలు కానీ, మనకు చుట్టూ అందరూ సెక్యూరిటీగా ఉంటారు. నైట్ డ్యూటీలు కూడా ఇబ్బంది ఏమి ఉండదు. సెక్యూరిటీ గార్డులు కూడా నిమిషానికి వచ్చి అక్క ఉన్నావా, ఏం చేస్తుంది ఒక లేడీని, అంత సెక్యూరిటీ ఇస్తారు. ప్రస్తుతానికి నేను ఒకదాన్నే ఉన్నాను ఈ ఫీల్డ్లో. నాకు తోడు ఇంకొక 2-3 వస్తే నేను చేసే యుద్ధం సద్వినియోగం అవుతుంది. గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటి అత్యవసర సమయాల్లో రోగిని ఆసుపత్రికి మొదటి 60 నిమిషాల్లో చేర్చడం ఎంతో కీలకం. సకాలంలో చికిత్స అందితే రోగి బతికే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే దీనిని గోల్డెన్ అవర్ అంటారు. కల్పన కూడా రోగులకు సాధ్యమైనంత త్వరగా చికిత్స అందేలా బాధిత కుటుంబానికి హితబోధ చేస్తారు.
ఇది పరిస్థితి. మహిళలకు సంబంధించి మహిళా సాధికారిత, అదేవిధంగా మహిళా స్వావలంబనను మహిళలందరూ అందిపుచ్చుకోవాలని, అదేవిధంగా మహిళలంతా అంటే పురుషులకు సంబంధించి సాంప్రదాయకమైనటువంటి రంగాల్లో పురుషులే ఉండాలి అన్న ఆధిపత్యం కావచ్చు, అదేవిధంగా వాళ్ళు ఉంటారన్న అభిప్రాయాన్ని తీసుకొట్టే దిశగా మహిళలందరూ ముందుకు అడుగులు వేయాలని, అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా అంటే కష్టమైనటువంటి రంగాల్లో కూడా మహిళలు వచ్చి వాళ్ళ యొక్క స్త్రీ శక్తిని నిరూపించే దిశగా ముందుకు అడుగులు వేయాలని కల్పన అయితే పిలుపునిస్తున్నారు. కెమెరా పర్సన్ మౌలితో కుమార్ చంద్, వైకే న్యూస్, విజయవాడ నుంచి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.